లేఖన భాగాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన ఉద్దేశాన్ని మన పట్ల బయలుపరిచి మనతో మాట్లాడుతున్నటువంటి తన యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించి ఆయన ఆరాధించే వారంగా మనల్ని దేవుడు తయారు చేయునుగాక. సైన్లో మరి ఇచ్చినటువంటి లేఖన భాగము రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 14-16 వచనాలను జ్ఞాపం చేసుకుందాం. అదియుగాక దేవుడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవ్వరునూ లేకుండా యెరూషలేము పట్టణములోనున్న అధిపతులను ప్రక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మ వారిని చెర తీసుకొని పోయెను. చెరలోనికి పోబడ్డాం. అతి బీదవారు తప్ప, అంటే వాళ్ళు దేనికి పనికిరారు కాబట్టి. కానీ మన దేవుడు అతి బీదవాడుగా మన దగ్గరికి వచ్చాడు. తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఒక దరిద్రుడిగా వచ్చాడు. ఆయన అంటే ఎవ్వరు లెక్క చేయనటువంటి పరిస్థితిలో వచ్చాడు. అయితే దేవాది దేవుడు మనకు ఒక పాఠం నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. అక్కడికి 1000 మందిని తీసుకెళ్ళారు. 1000 మందిని తీసుకెళ్తే దాదాపు 7,000 మంది 10,000 మందిని తీసుకెళ్లారు. దాదాపు 7,000 మంది పరాక్రమశాలులు. తదుపరి కంసాలి వారును కమ్మరి వారును 1000 మంది ఉన్నారు. వారు కాక 2,000 మంది, మొత్తం 10,000 మందిని తీసుకెళ్ళారు. 10,000 మందిని తీసుకెళ్తే అక్కడ దేవుని నామ ఘనతను బట్టి, ఘనత కొరకు 4 మాత్రమే బయటకు వచ్చారు. మిగతా అందరూ ఏమైపోయినారు? మరి ఆ రాజ్యములో కలిసిపోయారు. అది ఏ రాజ్యము? అది చెప్పాలి అంటే ఏమంటారు దాన్ని? బబులోను రాజ్యం. బబులోను సామ్రాజ్యంలో కలిసిపోయినారు అంతా. కానీ వీళ్ళు 4 కలవలేకపోయినారు. వీళ్ళ 4 యొక్క ప్రత్యేకతలు మన ముందు ఉంచాడు దేవుడు. అయితే ఎలా ఉన్నారు పరిస్థితి మేరకు? ఈ 1000 మందిలో 10,000 మందిలో జ్ఞాపం చేసుకుంటే, మరి 10,000 మందిని బట్టి మనం ఒక్కసారి గమనిస్తే పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడ మరి కలిసిపోయిన పరిస్థితిని మనం ఒక్కసారి గమనించినట్లయితే 4 రకాలుగా జనాలు విడిపోయారు. 4 రకాలుగా. 4 రకాలు ఎవరెవరు అంటే, అందరితో పాటు నేను అనే రకం ఒకటి, అందరిలాగానే నేను కూడా అనే రకం ఒకటి, తర్వాత భయంతో నేను కూడా దేవుని నమ్ముకున్నాను అనే పార్టీ ఒకటి, ఆ తర్వాత ఏమన్నా దొరుకుతుందే వ్యాపార రీత్యా మనకు అనే పార్టీ ఒకటి, ఆ తర్వాత విశ్వాస విషయంలో ఛాలెంజబుల్గా
నిలబడిన పార్టీ ఒకటి. 4 రకాలు ఉన్నాయి. ఏదేది? అందరితో పాటు నేను కూడా, అందరితో పాటు నేను కూడా వాళ్ళలాగానే. రెండవది భయం, భయపడి, భయములో మళ్ళీ నాకు కూడా నమ్మకం ఉంది. ఎవరి భయం? శత్రు భయం ఉంది, సైతాను భయం ఉంది, నేను కూడా నమ్మకంగా ఉంటున్నాను అని చెప్పుకుంటే పార్టీ ఒకటి. ఇక మూడవది ఏదో మరి ప్రభు నమ్ముకున్నందుకు నాకేమన్నా లాభం ఉంటుంది కదా అనే పార్టీ ఒకటి. 4వ పార్టీ లాభం గేభం సమస్య నాకు అవసరం లేదు, భయం గేమ్ సున్నా, అందరాలో నేనుండను, ఐ ఆమ్ ద ఓన్లీ, దేవునికి మహిమ కలగాలి, నేను అందుకే ఉన్నాను అనే పార్టీ ఒకటి. 4 రకాల పార్టీలు ఉన్నాయి. అదే కొనిపోబడినటువంటి జీవితంలో ఈరోజు మనలో కూడా అంతే. అందరూ వస్తారు, అందరూ పోతుంటారు, అందరూ హల్లెలూయా చెప్తారు, నమస్కారం చేస్తారు, ప్రైజ్ లార్డ్ అంటారు. అందరూ మోసానికి బానిసలై ఉంటారు, అందరూ లాభాన్ని అపేక్షిస్తూ ఉంటారు, అందరూ ఈ జెండా ఎత్తమంటే ఈ జెండా ఎత్తారు, ఆ జెండా ఎత్తమంటే ఆ జెండా ఎత్తారు. ఏంటి ఈ బ్రతుకు? ఎంత ఈ నీచమైన బ్రతుకు? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మనకు చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. 100 మందిలో 100 మంది పనికిరారు, అందులో ఒకడిద్దరే పనికొచ్చేది, వాని ద్వారానే దేవుడు మయంపరచబడతాడు. చాలా మంది వాళ్ళు ఇట్టుంటారు, నువ్వు ఎందుకు ఇట్టుండావు? నన్ను కూడా ఎన్నో అన్నటువంటి పరిస్థితులు నేను ఎన్నా. నీకెందుకంత? చూడు, నాకంత అయింది, ఇంత అయింది, వాక్యము ఉన్నంత. ఇక మనం వాక్యం ఎందుకు? ఇక వాళ్ళతో మనకు పనేమేమి? కాబట్టి అలాంటి పరిస్థితి మేరకు మనము 1-2 అధ్యాయాలను పక్కన పెడితే 3వ అధ్యాయానికి వస్తే అక్కడ మనం చూస్తాం. చూడండి, 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పుతో అద్భుతమైనటువంటి ఒక ప్రతిమ, ఒక బొమ్మ బంగారుతో తయారు చేసి నిలబెట్టించాడు. ఒకసారి ఆలోచిస్తే ఆ బంగారు ఎంత ఉంటుందో. ఇంకా ఈరోజు 1 తులం బంగారు కొనాలి అంటే 1.5 లక్షలు దాటిపోతూ ఉంది. పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆ బంగారుతో తయారు చేసినటువంటి ప్రతిమ, అది ఒక బొమ్మ అయితే నిలవబెట్టించాడు. నిలవబెట్టిన తర్వాత పరిస్థితి ఏంటిది అంటే, దాన్ని బట్టి అందరూ కూడా ఏం చేయాలి? అది ఆ ప్రతిమకు అందరూ నమస్కారము చేయాలి. అందరూ ఆ ప్రతిమకు నమస్కారము చేయాలి. ఎప్పుడు నమస్కారం చేయాలి? చూద్దాం ఆ మాటను ఒకసారి. మూడవ అధ్యాయం 4 నుంచి చదువుకుందాం. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏదనగా బాకా, పిల్లని గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా,
వీణే, విపంచిక, సకల విధములగు వాద్య ధ్వనులు మీకు వినబడుచున్నప్పుడు రాజుకు నెబుకద్నెజరునిలో పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. ఇది ఆజ్ఞ. అలా ఎవరైనా నమస్కరించకపోతే, సాగిలపడకపోతే వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఇది చాటింపు జరిగింది. మరి యొక్క 4 రకాల పరిస్థితులలో 3 రకాలు తలంచుకున్నారు, అంగీకరించినారు. 4వ రకం ఉంచుకోలే. పరిస్థితిని ఒక్కసారి మనం గమనిద్దాం. ఎప్పుడైతే ఈ 4వ రకాన్ని మనము గమనిస్తామో, 4వ రకాన్ని మనము అనుసరిస్తామో, మనము సాక్షులంగా ఉంటాం, సజీవరాళ్ళ వలె సిద్ధపడతాం. అలా సిద్ధపడకపోతే మనం ఎలా ఉంటాం? ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. నంబర్ 1 ఎలా ఉంది? ఎలా ఉంది పరిస్థితి అంటే, సర్వసాధారణంగా కుటుంబం ఉంది. కుటుంబంలో తల్లిదండ్రే పిల్లలకు మాదిరి. అంతే, తల్లిదండ్రే పిల్లలకు మాదిరి. తల్లిదండ్రుల ద్వారానే పిల్లలు పెంచబడతారు, నేర్చుకుంటారు. గనుక అలాంటి పరిస్థితిలో ఒకసారి గమనిస్తే చాలామంది బ్రతికుండగానే కొన్ని కలలు కంటారు, వాళ్ళు నెరవేర్చుకోవడానికి ఇష్టపడతారు. మనకు బాగా తెలుసు. ఒక మహాతల్లి ఏం చేసింది బ్రతికుండగానే అంటే, 800 కోట్లు డబ్బును ఖర్చు పెట్టి ఒక స్తూపాన్ని కట్టించింది. ఆ రీతిగానే నెబుకద్నెజరు బ్రతికుండగానే 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు కలిగినటువంటి ఒక ప్రతిమను నిలబెట్టుకున్నాడు. అయితే వాటిని ఎప్పుడైతే వీణలు, విపంచికలు, సింఫోనియాలు, పిల్లన గ్రోవులు ఇవన్నీ మ్రోగుతాయో అప్పుడు ఏం చేయాలి? ఎక్కడున్నా సరే నువ్వు ఆ ప్రతిమ ఎదుట నిలబడాలి, ప్రతిమకు నమస్కారం చేయాలి. అలా చేయకపోతే నీ పరిస్థితి ఘోరమవుతుంది. గనుక అలాంటి పరిస్థితిలో 3 అక్కడున్నారు, 4 అక్కడున్నారు. మిగతా అంతా 9,996 మంది లోబడిపోయినారు. ఒకడేమో అందరితో పాటి, ఒకడేమో వ్యాపార రీత్యా ఆశపడి, ఒకడేమో ఏదో భయపడతా ఏమవుతుందో అని 3 వెళ్ళిపోయినారు. 4వ వాడు నిలబడ్డాడు. 4వ వాడు నిలబడ్డాడు. ఏమంటున్నాడు? 4వ వాని యొక్క నమ్మక విశ్వాసాన్ని మనం ఒకసారి గమనిస్తే ఎలా ఉంటుంది అంటే, మనము జ్ఞాపం చేసుకోవాలి. 4వ వాడు ఎలా ఉంటాడు? స్ట్రాంగ్గా నిలబడతాడు, విశ్వాసంతో నిలబడతాడు. ఏమాత్రమే కానీ చెక్కు చెదరకుండా. అసలు ఇక ఆ 3ని గురించి నేను చెప్పనక్కర్లే. 4వ వాడిని జ్ఞాపం చేసుకుందాం, మనకు అదే అవసరం. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని నామాన్ని మహింపరచాలి. ఇక్కడ అంటున్నాడు 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రక్, మెషక్, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని
వలెనన్న చింత మాకు లేదు. ఎంత పరిస్థితి ఆ రీతికి ఇప్పుడు వస్తూ ఉంది కొద్ది కొద్దిగా మన దేశం కూడా. నాకు అదే జ్ఞాపకం వచ్చింది. నిన్న మొన్న చూసినటువంటి ఆ న్యూస్ని చూస్తే బాధలేసింది. ఇప్పుడు నీకు ఇది చెప్పాల్సిన అవసరం అయితే లేదు, చెప్పడంలో కూడా చింతపడాల్సిన బాధ మాకు లేదు అంటున్నారు. ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఎవరెవరు వాళ్ళు? ఒరిజినల్ నేమ్స్ ఏంటి వాళ్ళవి? వాళ్ళ అసలు పేర్లు ఏంటి? చాలా చక్కగా ఉన్నాయి. ఏమంటాడు? ఏం పేర్లు వాళ్ళవి? ఒకటి హనన్య, మిషయేలు, అజర్యా. వీళ్ళ ముగ్గురు పరిస్థితి. ఇక దానియేలుది కూడా ఉంది, కానీ ఆ టైంలో 3వ అధ్యాయానికి దానియేలు లేడు. ఆయన పరీక్ష ముందే అయిపోయింది. గనుక ఆ పరిస్థితి మేరకు మనం గమనిస్తే వాళ్ళు ఎవరికి భయపడలే, మనమైతే భయపడతాం. భయపడకుండా ఏం చేశారు? జీవాధిపతి అయినటువంటి నిజదేవుని వాళ్ళు స్మరిస్తూ వచ్చారు. ఆ మ్యూజిక్, ఆ వాయిద్యాలు వాయించినప్పుడు నమస్కారం చేయడానికి ఇష్టపడలే. మనమైతే ఏం పోతుంది లేబ్బ నమస్కారం చేస్తే అంటాం కదా, అదేం సాగలే అక్కడ. దేవుడు అదే కోరుకుంటున్నాడు నీలో నాలో. గనుక ఏమంటున్నాడు ఇక్కడంటే, అక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు, నెబుకద్నెజరు నీకు ఏమంట, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెను, నీకు ఏమంటాడు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేనన్న చింత మాకు లేదు, భయం లేదు, డోంట్ కేర్. మేము మా దేవుని పూజిస్తున్నామయ్యా, నీ బొమ్మకి ఎందుకు నమస్కారం చేస్తాము అంటున్నారు. మనం ఈరోజు మన బొమ్మలకు చాలా నమస్కారం చేస్తుంటాం, దేవుని పక్కన పెడతాం, మనకిష్టమైన వాటిని నమస్కారం చేసుకుంటూ కూర్చుంటాం. మనం వాటికే మొక్కుతూ ఉంటాం, అవే మన కోరిక. కానీ మన దేవుడు మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడే, అది మర్చిపోతాం మనం. మన దేవుడు మనకు రక్షణ ఇచ్చాడే, అది మర్చిపోతాం మనం. మన దేవుడు మన కొరకు రక్తం కార్చాడే, అది మర్చిపోతాం మనం. చాలామంది అంటుంటారు, ఆ రోజు నేను వానికి ఎంత సాయం చేసినా వాడు నన్ను మర్చిపోయినాడే. మానసికంగా మానవతా దృక్పథంలో చేసిన సహాయాన్ని మానవుడు మర్చిపోతూ ఉంటే, ఇక దేవుడు చేసిన సహాయము ఇక పూర్తి మర్చిపోతూ ఉంటాడు. కళ్ళ ముందున్న పరిస్థితి దేవుడు కనపడని పరిస్థితి. కాబట్టి మరచిపోయిన మన బ్రతుకును ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితిని మనము గమనించాలి. మనతో మాట్లాడే విధము చాలా స్పష్టంగా ఉంది. మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా అంటున్నాడు, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మనము ఇక చెప్పనక్కర్లే. హెబ్రూలో క్యాస్టిక్, విశ్వాస జీవితాన్ని హెబ్రూ భాషలో క్యాషిక్ అంటారు. అంటే మా విశ్వాసం గురించి చెప్పనక్కర్లా, ఇంకా మా దేవుడే దేవుడు, అంతే. చస్తామో బ్రతుకుతామో అనవసరం. ఆ సత్యమైనటువంటి పరిస్థితిని మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనకిచ్చిన రక్షణను మనం అనుభవించటానికి, మనకిచ్చినటువంటి విడుదలను మనం జ్ఞాపం చేసుకోవటానికి, మనకు చూపిన త్రోవను మనం నడవటానికి ఎంత విశ్వాసంతో మనం వెళ్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడే దేవుని ఆరాధించగలవు నువ్వు, లేకుంటే దేవుని ఆరాధించలేవు. నంబర్ 1 అందరితో పాటు నడవడం, వాళ్ళతో పాటు నేను కూడా. నంబర్ 2 భయంతో
ఎట్నో కట్టలే ఏమోలే నమస్కారం చేసి ఏమవుతుందిలే. నంబర్ 3 ఏం చెప్పాను? వ్యాపార రీత్యా నేను ఆటికి పోతే ఏం దొరుకుతుంది, నాకు ఏమైనా లాభం ఉంటుందా నాకు? ఈరోజు ఎంతోమంది దీనిలో క్రైస్తవ జీవితంలో అనుభవించే వాళ్ళు ఎంతోమంది డబ్బు కోసం చేరిన వాళ్ళు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాయి. కానీ 4వ వాడు అట్లా కాదు. డూ అండ్ డై, చనిపోయినా పర్వాలేదు, మా దేవుడే మాకు ముఖ్యము. నీకు కాదు మేము నమస్కారం చేయాల్సింది, నీ బొమ్మకు కాదు. వాళ్ళు చెప్పినట్లు వినం మేము, వాళ్ళతో మాకు సంబంధం లేదు. మా దేవుడు నేను అంతే. మా దేవుడు విడిపించినా పర్వాలేదు, విడిపించకపోయినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు, నీకు మాత్రం మొక్కం. ఇది నినాదం. అది దేవుని యొక్క ఆరాధన, అదే దేవుని ఆరాధన. అట్టి ఆరాధన మనం కలిగి ఉండాలి. అది దేవుడు ఇష్టపడేది. ఊరికే తప్పలు పడుతుంటాం, వాడిట్టా ఈడిట్టా, వాడు సరిగ్గా చెప్పలే, ఈడు సరిగ్గా చెప్పలే. నువ్వేం చెప్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ బ్రతికేంటి అసలు? ఇది వద్దా? వాడు బాగాలేడు, ఈడు బాగాలేడు చెప్పేదే నీకు అవసరమా? నువ్వు బాగున్నావా? ఎంత దిగజారిపోయిన బ్రతుకులు మనై. కాబట్టి మన జీవితంలో సత్యాన్ని గ్రహించాలి. మానవుడు ఇప్పుడు అబద్ధాన్ని ఎక్కువ ఇష్టపడతాడు, సత్యాన్ని గాదిలకు వదిలేస్తాడు. సత్యం చెప్తే వాడు పనికిరానాడు, మనకి చేత కాదు. అబద్ధపు మాటలు మాట్లాడితే అబ్బా వాడు బల చెప్పినాడు, వాడు కరెక్ట్ చెప్పినాడు. ఎందుకు? ఆ గుంతలో దిగదానికి. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడంలో తన యొక్క గొప్ప ఆధిక్యతను మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుడు నీకు గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, 17వ వచనంలో ఏమంటాడు? 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఇప్పుడు అంటున్నాడు, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎవరితో మాట్లాడుతున్నారు? రాజుతో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు. ఈరోజు యవ్వన బిడ్డలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏమంటారు దాన్ని? పార్లమెంట్తో మాట్లాడుతున్నారు. గ్రహించాలి మనం ఎక్కడున్నాం. ఆ సమయం దగ్గరికి వస్తూ ఉంది. దేవుడు ఇవన్నీ మనకు ముందే రాసి పెట్టాడు, ఇవన్నీ జరుగుతాయని. ఆ సిచ్యువేషన్ నేను చూస్తూ ఉంటే నాకు అదే జ్ఞాపకం వస్తూ ఉంది. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎక్కడున్నారు? ఎక్కడో పడి ఉన్నారు. వాళ్ళని ఎవరు అనుకోలే, అసలు బయటికి వచ్చారు. నో, నీ బొమ్మకు మేము నమస్కారము చేయము, నువ్వు పనికిరావు, మా దేవుడు వేరు. ఈరోజు అదే ముందుకు వస్తుంది. ఈరోజు పరిస్థితి అదే జరుగుతుంది. ఏ మంత్రి అయినా, ఏ అధికారి అయినా, నీవు నిజంగా దేవుని మర్చిపోయినట్లయితే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు ఉన్నాడు అని. ఎవరి ద్వారా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా. ఎవరి ద్వారా? అట్టడుగునున్నటువంటి వారి ద్వారా. కాబట్టి ఆ తరుణం వచ్చింది. ఆ తరుణాన్ని మనము సంపూర్ణంగా అనుభవించడం నేర్చుకోవాలి. ఆ తరుణం కొరకు మనం సిద్ధపడాలి. ఆ తరుణాన్ని బట్టి
దేవుని మహింపరచాలి. అలాంటి తరుణం దేవుడు మనకిచ్చాడు. నీవు నిజంగా 4వ గుంపులో ఉన్నావా? చూసుకో ఒకసారి. 4వ గుంపులో ఉంటే నువ్వు దేవుని ఆరాధించు. ఎందుకంటే నీకు ఆ ధైర్యం ఇచ్చాడు దేవుడు, నీకు ఆ సాహసాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ గొప్పతనాన్ని ఇచ్చాడు దేవుడు, శాసించి అధికారంగా అడిగే యోగ్యత నీకు ఇచ్చాడు దేవుడు, నిరూపించే యోగ్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు జరగబోతా ఉంది ఇదే మన దేశంలో. ఆలోచించండి ఒకసారి, అవునో కాదో. ఎంత భయంకర పరిస్థితి గనుక అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, దేవుని యొక్క రుచిని నువ్వు ఎరగడం నేర్చుకో, సత్యాన్ని ఎరగడం నువ్వు నేర్చుకో, పరిశుద్ధతను కలిగి ఉండటం నువ్వు నేర్చుకో, ఇతర వ్యక్తిని గౌరవించటం నువ్వు నేర్చుకో. తర్వాత ఆ పరిస్థితిలో నీలో ఏం కావాలి? నైపుణ్యత రావాలి, ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఆ తర్వాత నీలో ఒక రిలేషన్షిప్, ఆ నమ్మకం అనేది కలగాలి. గనుక నీ జీవితంలో దాన్ని నువ్వు అవలంబించాలి. గనుక ఆ రీతిగా నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకున్నట్లయితే నీ జీవితము ప్రభునందు ఆనందించబడుతుంది, ప్రభు మహిమపరచబడతాడు. దేవుడిదే కోరుకుంటున్నాడు. ఈరోజు జరిగే పరిస్థితి అదే. షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి బిడలు ముందుకు వస్తున్నారు. ఎవరిని అంటున్నారు? రాజుని అంటున్నారు. నెబుకద్నెజరు, నీకు చెప్పాల్సిన పని ఏమిదిరా ఇప్పుడు, నీకు నువ్వు పనికిరావు, నువ్వు దిగు అంటున్నారు. ఆలోచించండి. మరి మనమే గుంపులో ఉన్నాం. తెలియక రకరకాల కోతలు కోస్తే పాపమే పెరుగుతుంది కానీ పుణ్యమైతే రాదు మనకు. సత్యాలు మన ముందు ఉండవు, దాగి ఉంటాయి. కానీ డంబాలు మన ముందుకు వస్తాయి ఎప్పటికైనా. డంబాన్ని చూసి నువ్వు భ్రమపడితే ఏం ప్రయోజనం? సత్యాన్ని వెదకు, అది ఎక్కడుంది అని గుర్తించు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నిజంగా ప్రభువని నీ నోటితో ఒప్పుకో, దేవుడు మృతుల నుండి లేచాడని నమ్ము, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో, నీ రక్షణను నువ్వు కలిగి ఉండు. అప్పుడు నీ జీవితము ధన్యమవుతుంది. ఎందుకంటే హృదయములో పుట్టాలి, నీ దేవుడు ఉన్నాడు, నీకు రక్షణ ఉందని. హృదయంలో పుట్టాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి రక్షణను నోటితో ఒప్పుకోవాలి. వాస్తవాలు, సత్యాలు కావాలి. ఏ రోజుకైనా సత్యం ఫలిస్తుంది, అంతే. వాటిని బట్టి ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే తల వంచాల్సిందే. గనుక ప్రభువులో మనం కొనసాగుదాం. నెబుకద్నెజరుకు మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సెలవిచ్చినట్లుగా మన జీవితాన్ని మనం కాపాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.